Welcome to JR TV. Now we can discuss about coconut shell winged fans. ఈ విధంగా మీకు మనం ప్లాస్టిక్ని మెటల్ని రీప్లేస్ చేస్తూ ఒక కొబ్బరికాయకి మీకు 4 వింగ్స్ వస్తాయి. అంటే ఇది ప్రస్తుతానికి 3 వింగ్డ్ ఫ్యాన్ కింద మేము డిజైన్ చేసాం. ఈ విధంగా మీకు 3 వింగ్స్ ఒక 5 degrees to 10 degrees యాంగిలేషన్లో మీకు టిల్ట్ చేస్తే అద్భుతంగా మీకు ఈ మనకి అద్భుతంగా మనకి ఏది ఫ్యాన్ రొటేషన్స్ ప్లస్ మనకి గాలి కూడా మనకి చాలా బాగా వస్తుంది. సో ఇది కోకోనట్ షెల్ మనకి మీరు అడగచ్చు, ఇవి బ్రేక్ అయిపోద్ది కదా రొటేషన్స్, అప్పుడు మీకు కంట్రాక్షన్ అంటే ఎక్స్పాన్షన్, ఇది మీకు వాతావరణంలో వేడి పెరిగినప్పుడు ఎక్స్పాన్షను, నెక్స్ట్ వేడి తగ్గినప్పుడు కంట్రాక్షను అవుతుందని మీరు అనుకుంటారు. కానీ వుడ్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మీకు హీట్ వాతావరణంలో ఉన్న మీకు 50 degrees ఉండండి, 60 degrees ఉండండి సెంటిగ్రేడ్, దీంట్లో మీకు చేంజెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. అంటే మీకు ఎక్స్పాన్షను కంట్రాక్షను అనే చర్యలు ఈ వుడ్లో జరిగే అవకాశాలు లేవు. ఇది వేడిని పీల్చదు, నెక్స్ట్ చల్లదనాన్ని మీకు పీల్చుకోదు. అంటే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ 14 degrees ఉంటే మీకు ఇది 14 degrees విండ్ ఫ్లోని మనకి ఇది చేయదు. అదేవిధంగా హీట్ 50 degrees 60 degrees ఉంటే ఆ వాతావరణంలో హీట్ని మనకి పంపించే అవకాశం లేదు. ఎప్పుడు మీకు కూల్ ఎయిర్ని మనకి పంపించేసే అద్భుతమైన న్యాచురల్ టెక్నాలజీ ఈ కోకోనట్ షెల్ వింగ్డ్ ఫ్యాన్స్ మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కింద, నెక్స్ట్ చిన్న రూమ్స్లో మీకు సీలింగ్ ఫ్యాన్స్ కింద, ఎందుకంటే కొన్ని వాష్రూమ్స్లో నెక్స్ట్ WCలో మీకు చిన్న స్మాల్ వింగ్డ్ ఫ్యాన్స్ మనం చూస్తున్నాం. ఏది మెటాలిక్, నెక్స్ట్ డిఫరెంట్ ప్లాస్టిక్, ఇవి చూస్తున్నాం. సో ఈ కోకోనట్ షెల్ తోటి మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్స్ అద్భుతంగా లిమిటెడ్ ఏరియా, అంటే 4x4, 6x6, 10x10 సైజు రూమ్స్కి మనకి అద్భుతంగా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ని మనం రీప్లేస్ చేస్తూ బయో యాక్సెప్టబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్, అంటే మీకు ఇవి మీరే చెప్తున్నారు కదా బయోడిగ్రేడబుల్ అని, మీకు ఏదన్నా సరే మన భూమితోటి టచ్ అయిన ప్రతి ఏది ప్లాంట్ యొక్క ప్రొడక్ట్ మీకు భూమిలో కలిసిపోద్ది. టచ్ అయినంత వరకు మనకి అది డ్రై అయిపోయి మనకి మన కళ్ళు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది, అందులో ఉన్న మాయిశ్చర్ అబ్జార్ప్షన్ అయిపోద్ది, అందులో ఉన్న ఫైబర్స్ వీక్ అయిపోతాయి, నెక్స్ట్ ఇది అవుతుంది. కానీ కోకోనట్ షెల్ యొక్క విశిష్టత ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ షెల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కోకోనట్ షెల్. మీకు బాగా మెచ్యూర్ అయింది, మీరు బొండం తీసుకున్నారనుకో దాని యొక్క లోన షెల్ చాలా మెత్తగా ఉంటుంది, బాగా మీకు స్పూన్ తోటి మనం ఎక్స్కవేషన్ చేస్తే వైటిష్ పార్ట్ లేదా మీకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ బాగా మెచ్యూర్ అయింది, బాగా ముదిరిన కొబ్బరికాయ లేదా మీకు బాగా మెచ్యూర్ అయిన కొబ్బరికాయ మీకు ఈ విధంగా షెల్ థిక్నెస్ సఫిషియంట్ థిక్నెస్ ఉండి మనకి లాంగ్ డ్యూరబిలిటీ, నెక్స్ట్ టఫ్నెస్, నెక్స్ట్ విండ్ కటింగ్ చేసే అద్భుతమైన టెక్నాలజీ మనకి ఈ కోకోనట్ షెల్ యొక్క షెల్ వింగ్డ్ ఫ్యాన్లో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇవి కోకోనట్ షెల్స్ ఇంకా ముందు మార్కెట్లోకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రూపంలో, నెక్స్ట్ లిమిటెడ్ స్మాల్ రూమ్స్లో 6x6, 5x5, 4x4, 3x3 ఈ రూమ్స్లో మీకు వాష్రూమ్స్లో మీకు సీలింగ్ ఫ్యాన్స్ కింద, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కింద మనకి ఇవి మనం
ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఈ కోకోనట్ షెల్ వింగ్డ్ ఫ్యాన్స్ మనం రీప్లేస్ చేసుకుంటే డెఫినెట్గా మనకి పర్యావరణానికి ఎంతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు కోకోనట్ షెల్ మనం హాఫ్ కటింగ్ చేసినప్పుడు 4 క్వాడ్రంట్స్ వస్తాయి. ప్రతి షెల్ అంటే ఫుల్ షెల్ అయితే 4 ఫుల్ వింగ్స్ వస్తాయి. హాఫ్ షెల్ అయితే మీకు 4 + 4 8 వింగ్స్ వస్తాయి. కానీ మేము ఈ ఎయిర్ కటింగ్ గురించి మీకు త్రీ వింగ్సే మీకు ఇందులో ఏర్పాటు చేసాం. మనం 4 వింగ్స్ పెట్టచ్చు, 6 వింగ్స్ కూడా పెట్టచ్చు. లాస్ట్లో 8 వింగ్స్ పెట్టడానికి మీకు సఫిషియంట్ స్పేస్ కుదరదు. అందువల్ల 3 to 4 maximum 5 wings more than sufficient, and we can get cool wind flow from coconut shelled winged fans. ఎందుకంటే అద్భుతమైన ఈ థర్మల్ ఇన్సులేటింగ్ బేస్ కింద లేదా మీకు ఎకాస్టిక్, ఇప్పుడు వుడ్ని మనకి సౌండ్ థియేటర్స్లో వాల్స్కి ప్యానలింగ్ చేస్తారు. అంటే ఎకాస్టిక్ అంటే మీకు సౌండ్ ఎంత లోపల సౌండ్ అన్నా బయటికి వినిపించదు. అదేవిధంగా బయట అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఎంత ఉన్నా మనకి ఫీల్ మాత్రం మన నార్మల్ టెంపరేచర్ 21-22 degrees టెంపరేచర్ దగ్గర మనకి కంఫర్టబుల్ స్కిన్, అదే మన బాడీ కంఫర్టబుల్ టెంపరేచరు 20-21-22 degrees మీకు చాలా అనుకూలంగా ఉండే మన బాడీ యాక్సెప్టబుల్ అట్మాస్ఫిరిక్ టెంపరేచరు 20-21-22 degrees సెంటిగ్రేడ్. సో ఇది వింగ్డ్ ఫ్యాన్స్. నెక్స్ట్ టీ కప్స్, కాఫీ, నెక్స్ట్ గ్రీన్ టీ కప్స్, నెక్స్ట్ ఐస్ క్రీమ్ కప్స్, ఐస్ క్రీమ్ బౌల్స్, నెక్స్ట్ స్పూన్స్, స్మాల్ షుగర్ స్పూన్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్, ఇవన్నీ మనం ప్లాస్టిక్ ప్లస్ మెటల్ని రీప్లేస్ చేస్తూ మీకు కోకోనట్ షెల్ యొక్క ఉత్పత్తులు గణనీయంగా పెంచితే మనకి వాటర్ పొల్యూషన్ విత్ కెమికల్ రెసిడ్యూస్, కెమికల్స్ ఎన్నో కెమికల్స్ తోటి మనం ప్లాస్టిక్ ప్లేట్స్, బౌల్స్, నెక్స్ట్ వెసల్స్, అదేవిధంగా మెటాలిక్ యుటెన్సిల్స్, నెక్స్ట్ స్పూన్స్, నెక్స్ట్ ప్లేట్స్, ఇవన్నీ మనం కెమికల్స్ తోటి మనం వాషింగ్ చేస్తున్నాం. ఈ వాషింగ్ చేసిన వాటర్ భూమి బాగా అబ్జార్ప్షన్ చేసుకుని భూగర్భ జలాలు బాగా కలుషితమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే భూగర్భ జలాలు కలుషితం అవుతాయో మనకి బోర్ నుంచి వచ్చే వాటరు, నెక్స్ట్ మనం త్రాగే నీరు మొత్తం అన్నీ మీకు కంటామినేషన్ విత్ కెమికల్స్ కంటామినేషన్ అయ్యి మనకి రుగ్మతలు, ఈ రీనల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మనకి తరచుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ మెటాలిక్ వెసల్స్, యుటెన్సిల్స్, మనం ఈ ప్లేట్స్ ఏంటి, నెక్స్ట్ కప్స్ ఏంటి, బౌల్స్ ఏంటి, స్పూన్స్ ఏంటి, వీటిని రీప్లేస్ చేస్తూ మనం ఈ వుడెన్ డ్యూరబిలిటీ బాగా టఫ్గా ఉండి, గట్టిగా ఉండి, పొరాసిటీ తక్కువ ఉండి మీకు టఫ్గా ఉండే ఈ వుడెన్ కోకోనట్ షెల్ యొక్క ఉత్పత్తుల్ని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తే అద్భుతంగా మీకు మన యొక్క హెల్త్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎటువంటి రుగ్మతలు, ఎటువంటి సీజనల్ డిసీజెస్ మనకి వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఈ మెటాలిక్ అండ్ ప్లాస్టిక్ ఫ్యాన్స్ వీ కెన్ రీప్లేస్ ఇట్ బై కోకోనట్ షెల్ వింగ్డ్ ఫ్యాన్స్. మీకు అతి త్వరలో మీకు మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్నాయి. సో వీటితోటి మంచి ఎకో ఫ్రెండ్లీ లివింగ్, బయో యాక్సెప్టబుల్ లివింగ్ మన మానవాళి ఎప్పుడైతే మనకి నేచర్కి దగ్గర అవుతుందో మనం పొల్యూషన్ని, నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ని, నెక్స్ట్ నీటి కాలుష్యాన్ని మనం మినిమైజ్ చేసి అద్భుతంగా మీకు మానవాళి మనుగడకి, నెక్స్ట్ జనరేషన్కి మనం గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానించినట్టుగా మనం భావించవచ్చు. సో మీకు ఎన్నో ప్లాంట్ యొక్క ఉత్పత్తులు మనం ఇది
వీటిలో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటే అద్భుతమైన మీకు నేచరు మనకి అన్నీ ఫేవరబుల్గా మీకు చేసి పెడుతుంది. సో ఇందులో మీకు లైటింగ్ సిస్టమ్ కూడా మీకు క్రిస్మస్కి సంబంధించిన స్టార్ లైటింగ్, నెక్స్ట్ మీకు ఫోకస్ ల్యాంప్స్, ఎందుకంటే లోన మీకు వైటిష్ పెయింట్ ఇస్తాం, ఎల్ఈడి బల్బు పెట్టి మీకు ఇల్యూమినేషన్ అగ్రవేట్ చేస్తాం. అటువంటి టెక్నాలజీ, ఎందుకంటే మీకు కోకోనట్ షెల్కి చాలా సులువుగా మనం పెర్ఫరేషన్స్ చేయొచ్చు. ఎప్పుడైతే పెర్ఫరేషన్స్ చేసామో అందులో మీకు ఎల్ఈడి ల్యాంప్ వైట్ మూన్ లైట్ కనుక పెడితే ఆ పెర్ఫరేషన్స్ నుంచి కాంతి పుంజాలు మీకు బాగా ఇల్యూమినేట్ అయ్యి మనకి మంచి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో ఈ కోకోనట్ షెల్స్ని మల్టీ యూటిలిటీ మీకు నిత్యావసర వస్తువుల కింద, నెక్స్ట్ మన డైనింగ్ టేబుల్ కింద ఫుడ్తో పాటు ఈ వెసల్స్లో మనం అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైటింగ్ సిస్టంలో కూడా మీరు ఈ కోకోనట్ షెల్స్ని మనం ఫోకసింగ్ కింద మనం ఏర్పాటు చేసుకుంటే మీకు బయో యాక్సెప్టబుల్ లివింగ్, బయో ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ లివింగ్ మనం అగ్రవేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్యాన్స్ మనం డిజైన్ చేసాం. నెక్స్ట్ ఇటువంటి కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ కింద మనం ఇచ్చేసాం. ఇందులో మీకు వుడెన్ స్పూన్స్ పెట్టి మనం హ్యాపీగా మనం చేసుకోవచ్చు. రన్నింగ్ ట్యాప్ వాటర్ లేదా హాట్ వాటర్లో మనం డిప్ చేసి ఇది వాష్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి మళ్ళీ కెమికల్స్ యాడ్ చేస్తే దేర్ విల్ బి అడ్హెసివ్, ద కెమికల్ విల్ స్టిక్ ఆన్ టు దిస్ కోకోనట్ షెల్. సో అటువంటి కెమికల్స్ యూజ్ చేయకండి. రన్నింగ్ ట్యాప్ వాటర్ తోటి ఫాస్ట్గా మీరు షేక్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈ హాట్ వాటర్లో డిప్ చేసిన ఈ కోకోనట్ కప్స్ కానీ షెల్స్ కానీ బౌల్స్ కానీ మీకు ఈజీగా క్లీన్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV. థ్యాంక్ యూ.